సో యా గైస్, ఇది మన కంటిన్యూషన్ ఆఫ్ డా ప్లేలిస్ట్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి నాప్సాక్ ప్రాబ్లం 01 నాప్సాక్ ప్రాబ్లం 0/1 నాప్సాక్ ప్రాబ్లం. వెరీ 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 ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ డా. దీంట్లో మనకు 3 టైప్స్ ఉంటాయి. ఇది మనం ఫస్ట్ మెథడ్, గ్రీడీ మెథడ్, ఇంకోటి డైనమిక్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఇంకోటి బ్రాంచ్ అండ్ బౌండ్. ఇది మీకు 5th చాప్టర్లో ఉంటుంది, ఇది 3rd ఉంటుంది, ఇది 4th ఉంటుంది. ఇది గ్రీడీ అప్లికేషన్, ఇది డిపి అప్లికేషన్, ఇది ఎన్పి హార్డ్ క్లాసెస్ది అప్లికేషన్. ఓకే, సో ఈ మెథడ్స్ యూజ్ చేస్తాం మనము నాప్సాక్ ప్రాబ్లమ్ చేయడానికి. సో ఫస్ట్ కమింగ్ టు వాట్ ఈజ్ నాప్సాక్ ప్రాబ్లం అంటే, ఒక నాప్సాక్ ఉంటుంది మనకు. నాప్సాక్ అంటే లైక్ సంచి లాంటిది, విచ్ హ్యాస్ సమ్ లిమిట్, ఇంతే క్యారీ చేయడానికి వస్తుంది అని దీంట్లో ఉంటుంది, విచ్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఎమ్. అండ్ దీంట్లో మనం వెయిట్స్ అసైన్ చేస్తూ ఉంటాం. ఇంత వెయిట్ గ్రేటర్ దాన్ కెపాసిటీ అయితే ఇంకా ఇన్సర్ట్ చేయడానికి రాదు. దాని అసోసియేట్ అయ్యి ప్రాఫిట్ ఉంటుంది. మన మ్యాక్సిమం అంటే మన ఎయిమ్ ఏంటంటే యూజింగ్ నాప్సాక్ ప్రాబ్లం టు మ్యాక్సిమైజ్ ప్రాఫిట్. సో గ్రీడీ మెథడ్ ఎట్లా వర్క్ అయితే చూద్దాం. సో బేసిక్గా వాడికి క్వశ్చన్ ఇచ్చింది ఏంది, సాల్వ్ ఆర్ క్యాల్కులేట్ ద ఫీజిబుల్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ నాప్సాక్ ప్రాబ్లమ్ బై యూజింగ్ గ్రీడీ మెథడ్ వేర్ n=3 అండ్ m=20. ఈ m=20 ఏంది, నాప్సాక్ కెపాసిటీ. P1, P2, P3 ఆర్ ప్రాఫిట్స్ అండ్ W1, W2, W3 ఆర్ వెయిట్స్. సో ఒకసారి దీన్ని నోట్ డౌన్ చేసుకుందాం. P1, P2, P3 ఆర్ 30, 21 and 18 and W1, W2, W3 ఆర్ 18, 15, 10. ఇది ఒక సైడ్ పెట్టుకోండి. సో స్టెప్ 1 ఆల్గోరిథంలో స్టెప్ 1 ఏంటంటే క్యాలిక్యులేట్ P1/W1 అంటే PI/WI ఫర్ ఆల్ అన్నీ కనుక్కోండి. సో ఫస్ట్ ఏంది P1/W1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 30/18, P2/W2 21/15, P3/W3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 18/10. సో ఇది ఎంత ఇస్తుంది మనకు, 3 6 3 10 6 1 6 4 1.66. ఓకే 1.66. ఇది 5 7 అంటే 1.4, 5 9 1.8. ఓకే, సో P1/W1 వచ్చేసి 1.66, P2/W2 వచ్చేసి 1.4, P3/W3 వచ్చేసి 1.8. సో ఈ రేషియో ఎందుకు అనుకుంటామంటే, ఈ రేషియో ఏది ఇస్తుంది అంటే, ఏది మనం ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అంటే దీంట్లో ప్రాఫిట్ ఎక్కువ వెయిట్ తక్కువ ఉన్నట్టు మనం తీసుకోవాలి. సో దీంట్లో క్లియర్గా చూస్తే 1.8 ప్రాఫిట్ P3కి వస్తుంది, విచ్ ఈస్ గ్రేటర్ అంటే P3/W3 ఈజ్ గ్రేటర్ దెన్ P1/W1 గ్రేటర్ దెన్ P2/W2. ఇది మన సీక్వెన్స్. సో మనం మన నాప్సాక్లో ఫస్ట్ W3 వేస్తాం, తర్వాత W1 వేస్తాం, తర్వాత W2 వేస్తాం. అంటే ఇది ఇనిషియల్ ఆర్డర్ ఉంటుంది. సో లెటస్ సి, వాడు మనకు నాప్సాక్ కెపాసిటీ ఎంత ఇచ్చిండు, m=20 అన్నాడు. ఓకే, సో మనం ఫస్ట్ ఏంది P3 ప్రాఫిట్ని ఇన్సర్ట్ చేస్తాం. P3 వెయిట్ ఎంత, P3 వెయిట్ ఈజ్ 10. సో 10 ఇన్సర్ట్ అయిపోయింది అంటే నాప్సాక్ కెపాసిటీ ఎంత అయితే ఇప్పుడు 20 - 10 విచ్ ఇస్ 10 ఉంది. నెక్స్ట్ ఇదేంటి P3 అయిపోయింది. నెక్స్ట్ P1ది వెయిట్ ఎంత, P1 ప్రాఫిట్ 30, వెయిట్ వచ్చేసి 18. సో 18 మనం వస్తుందా, మన లిమిట్ 10, 18 ఎట్లా రాదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ఫ్రాక్షనల్ పార్ట్. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఎలా చేస్తామంటే, వాట్ ఈస్ ద లిమిట్, ఇప్పుడు యాక్చువల్ కెపాసిటీ ఎంత ఉంది 10 బై ఇన్కమింగ్ ఎంత 18 అంటే ఎంత 5/9 పార్టే వెళ్తుంది. సో 5/9 పార్టే అయిపోయింది. అప్పుడు నాప్సాక్ కెపాసిటీ ఎంత 0, ఇంకా నాప్సాక్ కెపాసిటీ లేదు, P2ని అసలు ప్లేస్ చేయడం రాదు. సో లాస్ట్కి మనం ఏమేమి చేసినాం, ఇప్పుడు P3 మొత్తం చేసినాం. P1 ఎంత జస్ట్ 5/9 పార్ట్, P2 అసలు P2 ఈక్వల్ టు 0, అసలు ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 అంటే P2ని అసలు పెట్టడానికి ఛాన్స్ రాలేదు, ఎందుకంటే m=20 అయిపోయింది అక్కడికే.
సో లాస్ట్కి మనం ఫీజిబుల్ సొల్యూషన్ ఒక xi వెక్టర్ నుంచి రిప్రజెంట్ చేస్తాం. n=3 కాబట్టి మనకు 3 ఆన్సర్స్ ఉంటాయి, x1 x2 x3. సో x1 మనం ఎంత పెట్టినాం 5/9. ఈ xi వాల్యూ లైస్ బిట్వీన్ 0 xi <= 1. ఈ రేంజ్లోనే ఉంటుంది, 0 నుంచి xi <= 1 కూడా ఈ రేంజ్లోనే ఉంటుంది. సో x2 అసలు పెట్టలేదు 0, x3 మొత్తం కంప్లీట్గా పెట్టినాం. ఇదే మన ఆన్సర్. ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూడంటే x1 మొత్తంకి x3 మొత్తానికి పెట్టాం. x3 వాల్యూ ఎంత అంటే x3 అంటే ప్రాఫిట్ ఎంత, P3 ప్రాఫిట్ 18 ప్లస్ 5/9 ఇంటూ 30, 150/9 సంథింగ్ చేస్తే 9 1s 9 6 కదా, 9 6 15, 16.18 ప్లస్ 16 పాయింట్ సంథింగ్ అంటే 34 పాయింట్ సంథింగ్ విల్ బీ అవర్ టోటల్ ప్రాఫిట్. x2ని ఇంక్లూడ్ చేస్తలేం ఎందుకంటే x2 పెట్టడానికి మనకు ప్లేస్ లేకుండే. సో 34 పాయింట్ సంథింగ్ అంటే అప్రాక్సిమేట్లీ 34 అనుకోండి. 34 ఈజ్ అ ప్రాఫిట్ విత్ knapsack capacity =20. సో దిస్ ఈస్ అబౌట్ knapsack ప్రాబ్లమ్ యూజింగ్ గ్రీడీ అల్గోరిథం. దీనికి ఇంకా 2 మెథడ్స్ కూడా ఉంటాయి. వన్ ఈజ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ వన్ ఈజ్ బ్రాంచ్ అండ్ బౌండ్. అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.